మన రవి ఫోన్లో నుంచి అయితే ఇస్తారేమో, ఆయన టచ్లో ఉంటారు. కలెక్టర్ అయితే చూసి చూడాలంటే వెళ్ళిపోతున్నాం ఉండండి. కలెక్టర్ కూడా పట్టించుకోదని చెప్పి మీ ఇప్పుడు ఆగండమ్మా మీ ఎమ్మెల్యే గారు. హలో హలో ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే మల్లన్న, ఎట్లున్నావన్నా? సూపర్ అన్న, మనదేంది యూట్యూబ్ నడిపిస్తున్నా ఇక నడిపి. కానీ ఇప్పుడు ప్రతాప సింగారం నుంచి ప్రజలు వచ్చిర్రు నా దగ్గరికి, మీ ఓటర్లు, మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండే ప్రజలు. అయితే ఆ ఊరు నుంచి వచ్చినటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గతంలో ల్యాండ్స్ తీసుకొని మమ్మల్ని ఆపినాము. ల్యాండ్ తీసుకున్నారు, ఆ రూమ్స్ ఎన్ని కావాలో 80-90 ఆపినాము. పాప మా సర్పంచ్ కూడా బాగా కష్టపడ్డాడు. ఇప్పుడేమో ఎవరికి లేదు, 20 పేర్లు పెట్టి మిగతా అన్ని బయట ఊర్లో పెట్టి డబుల్ ఇండ్లు వాళ్ళకే ఇచ్చిర్రు. ఇప్పుడు అది ఇయ్యకపోగా మల్లారెడ్డి గారు, మీరు చాలా మందితో నిత్యం టచ్లో ఉండేటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఈ ప్రజలు ఇంటికి పోయి అడిగితే ఏమే రాయే పోయే ఇదేనా భాష సుధీర్ రెడ్డి గారిది? ఏం చేస్తాం ఇక, అట్లా మాట్లాడవచ్చునా? ఏం చేస్తాం మరి ఎవరికి చెప్పుకోవాలన్నా వీళ్ళంతా? కాదన్నా, వాళ్ళు ఏమంటున్నట్ట, ఆయన పోతే నువ్వు మల్లారెడ్డి కోటేసి నా ఇంటికి ఎందుకు వచ్చినవే అని మాట్లాడుతున్నట. ఆగాగు. ఇప్పుడు నీకు ఓటేసినందుకు వీళ్ళకి ఏం భరోసా ఇస్తావన్నా మీరు? న్యాయం చేద్దామన్నా, పోదాము. ఇవాళ దానికి నేనేమో ఆ సర్పంచ్కి చెప్పిన ఒక లెటర్ తీసుకొని రమ్మన్నా, మన ఇన్ఛార్జ్ దానికి ఇలా పోతా కావాలంటే. ఆగమ్మా ఇక అంతే అన్నా. అన్నా నేను ఒక పని చేస్తానా, ఒక్కసారి ఆగు తల్లి. ఇక్కడ వీళ్ళందరినీ మీ దగ్గరికి తోలిస్తానా, ఒక్క 5 నిమిషాలు సమయం ఇచ్చి వీళ్ళ బాధ విను. శనివారం నాడు తోలిస్తా. ఈలోపు వీళ్ళు నా దగ్గరకు వస్తేనే వీళ్ళంట మనసులను పెట్టి అటెందుకు పోతురు ఇటెందుకు పోతురు అని బెదిరి కొద్దిగా మాట్లాడన్నా, జర వీళ్ళందరికీ న్యాయం చేయి. రెండోది ఏంటంటే వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. రైట్. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెస్పెక్ట్ గా బతికేటట్టు, వీళ్ళకి ఆత్మగౌరవం ఉండేటట్టు ఆ వల్గర్ లాంగ్వేజ్ ని వాడకుండా మీరు నియంత్రించాలి. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలన్నా, ప్లీజ్ అన్న. నేను చేస్తున్నా కదా, నేను నీకు ఇగో ఇంతమంది పాపం నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళని ఇంట్లో ఇగో అమ్మా మీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు తప్పకుండా న్యాయం చేస్తా. ఇవాళ మీ చెప్పండి అన్న. బాధపడకుండా నా దగ్గరికి శివ వచ్చిండు మొన్న, మేము నన్ను కలుద్దామని చెప్తే ఒక లెటర్ తయారు చేస్తున్నా. ఇవాళ కన్సల్ట్ మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పోయి మీకు తప్పకుండా మీకు ఇల్లు మీకు వచ్చేటట్టు న్యాయం చేసే బాధ్యత నాది. ఇది పక్కా పక్కా నీ ఇమానంగా పక్కా. రైట్, సరే, మంచిదన్నా. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అమ్మా నేను ఆగమ్మా కట్టుకొని వెళ్ళినాం సార్ మల్లారెడ్డి సార్ దగ్గరికి. ఖాళీ మేము వడ్డెరల్లో మాత్రమే డీసెంట్ కట్టుకొని వెళ్తే ఆ రోజు ఆ సార్ కూడా ఆమె ఏమని ఇచ్చిండు, మీకు ఇంటికి ఒకటి ఇస్తాం పోర్ అని చెప్పేసి మల్లారెడ్డి సార్ కూడా అని చెప్పారు సార్. ఇవాళ శనివారం రోజు మిమ్మల్ని రమ్మంటున్నాడు. శనివారం రోజు పోండి. ఈ రోజు మంత్రి గారితో మాట్లాడుతున్నట్టు నేను కూడా ఫాలోఅప్ చేస్తా, సరేనా? కానీ ఒక్కటి చెప్తా ఉన్నమ్మా, కలెక్టర్ మాట్లాడతా. కానీ నేను ఒకటి ఏం చెప్తానంటే, మిమ్మల్ని ఎవడన్నా రాయే పోయే గీ అంటే ఎందుకు పడతారమ్మా? చెప్పు తీసుకొని కొడతా వెదవా అని చెప్పాలి కదా. మాదేంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు కోరోత్ మల్లయ్య కోడలు వచ్చింది, గొల్లమల్లయ్య కోడలు వచ్చింది, సాలజయమ్మ కోడలు వచ్చింది, ఒడ్డరోళ్ళ లావణ్య వచ్చింది. వీళ్ళని టార్గెట్లు చేసి ఫోన్లు చేసి మీకు 5 లక్షలు లోన్ ఇప్పిస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, వీళ్ళందరూ నేసుకొని పోతురు అంటే మాకు అందరి కోసమా మా కోసమా సార్? అమ్మ మీరు మిమ్మల్ని మీలో కొంతమందికి ఇస్తున్నామని ఆశ చూపెట్టి వాళ్ళని చీలగొట్టి మిమ్మల్ని పల్చగా చేసే కార్యక్రమం, అంతకంటే ఎక్కువ లేదు, గుర్తుపెట్టుకోరు. గ్రామ సంఘాలకు వివో ఉంటది, గ్రామ సంఘాలకు అయితే మహిళా సంఘాలను మహిళలను అందరినీ తీసుకొని మా లంచం తీసుకుంటుందని చెప్పి ఆమె మీద కేసు పెట్టారు అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆమెను బెదిరిస్తే వాళ్ళ సార్ ఆమెకు ఫోన్ చేసి, నువ్వు ఎందుకు పోయినావమ్మా, నీ మీద మీ సారు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను పైసలు తీసుకున్నావు అని చెప్పిండు.
అందుకే మీ మీద కేసు పెట్టమని చెప్పిండు. నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పి ఆమెకు ఫోర్స్ పెడుతురు సార్ అక్కడ. మీరు ఒక పని చేయండి అమ్మా, ఇప్పుడు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక తెల్ల పేపర్ మీద రాసి నాకు ఇవ్వండి. ఒక ఏమేమి జరిగింది అనేది క్లియర్గా రాసి ఒక పేపర్ ఇవ్వండి వీళ్ళకి, రాసి అందరు సంతకాలు పెట్టి నాకు ఇవ్వండి. సరేనా? ఓకేనా? నేను మాట్లాడతామ్మా, నేను ఫాలోఅప్ చేస్తామ్మా. అమ్మా తల్లి, నీ పేరేం పేరు రా తల్లి? రాధికమ్మ. మీరందరూ కలిసి రాసి నాకు ఇవ్వండి. ఇస్తే నేను దాన్ని ఫాలోఅప్ చేస్తా. మీ ఎమ్మెల్యే గారు ఎంట పడతా. మిమ్మల్ని ఎవడు ఇబ్బంది పెడితే వాడిని భరతం పడతా. నేను ఉంటా తల్లి, నేను ఉంటా తల్లి, నేను ఉంటా నేను ఉంటా అని చెప్తా ఉన్నా. నేను ఉంటామ్మా, నేను ప్రజల జీతగాన్ని, నేను ఉంటా, మీ జీతగాన్ని నేను ఉంటా. మీరు ఒక పేపర్ రాసి ఇవ్వండి. ఓకేనా? వీళ్ళకు పేపర్ ఇచ్చే. వీళ్ళకు ఏ కేసు అవుతుందమ్మా? మీకు వాళ్ళ మీద పెట్టుడు తెలియదా? ఎట్లా పెట్టానో నేను చూపిస్తా. ఓకే, ఎట్లా సంపాదించాలి ఏం కథని నేను మాట్లాడతా తల్లి. మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.